హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం కెనడాలో ఒంటారియో ప్రావిన్స్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టౌన్స్ అయిన ఎల్లోరాని విజిట్ చేయడానికి వచ్చాం. ఈ ఎల్లోరా అనే టౌన్ టొరంటోకి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ వన్స్ ఈ టౌన్ కి రాగానే మనకి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, ఆ వైబ్ అంతా కంప్లీట్ డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ మనకి ఓల్డ్ స్టోన్ బిల్డింగ్స్, చిన్న చిన్న లోకల్ షాప్, గ్రాండ్ రివర్, ఇంకా కొన్ని అందమైన నేచురల్ ల్యాండ్స్కేప్స్ కూడా కనిపిస్తాయి. ముందుగా మనం వెల్లింగ్టన్ కౌంటీ మ్యూజియం అండ్ ఆర్కైవ్స్ కి వెళ్దాం. అక్కడ ఈ ప్రాంతం హిస్టరీ గురించి తెలుసుకుందాం. తర్వాత ఎల్లోరా టౌన్ కి వెళ్ళి ఆ టౌన్ ఎలా ఏర్పడింది, దానికి ఎల్లోరా అని పేరు ఎలా వచ్చింది, ఇంకా దీనికి ఇండియాలో ఉన్న ఎల్లోరా కేవ్స్ తో ఉన్న కనెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే అక్కడ గ్రాండ్ రివర్, విక్టోరియా పార్క్, ఫేమస్ ఎల్లోరా గార్జ్ కూడా విజిట్ చేద్దాం. Hey, hi, can I get one small black coffee? Sure. One small steep tea? Anything in it? Like, do you want milk, steep tea lo? Yeah, double. Steep tea, can you make double? And one old fashioned donut. Okay, is that everything today? Yeah, that's all. Sending. Thank you. దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఎల్లోరా టౌన్ కి వెళ్లే ముందు ఒక 2 కిలోమీటర్స్ ముందు మనకి ఈ మ్యూజియం అనేది ఉంటుంది. ఇదే వెల్లింగ్టన్ మ్యూజియం. 1870s లో ఇది ఒక పూర్ పీపుల్ ప్లేస్ లాగా ఉండేది. అంటే ఓల్డ్ పీపుల్ గానీ లేకపోతే హౌసెస్ ని అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఇలాంటి హౌసెస్ లో నివసించే వాళ్ళు. బట్ ఇప్పుడు అదే హౌస్ ని మనకి వెల్లింగ్టన్ మ్యూజియం లాగా చేశారు. అప్పట్లో జనాలు ఎలా నివసించే వాళ్ళు, వాళ్ళు వాడిన వస్తువులు ఎలా ఉండేవి అండ్ అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అనేది మనం ఇందులో కొన్ని ఎగ్జిబిట్స్ ఉంటాయి, అవి చూసి తెలుసుకోవచ్చు. సో అప్పట్లో ఈ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేసే బెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అలాగే వాళ్ళు యూజ్ చేస్తున్న వీల్ చైర్స్ అండ్ అప్పుడు కొంతమంది నివసించిన ప్రజలు ఉన్నారు కదా ఈ బిల్డింగ్ లో, ఆ ఇన్మేట్స్ యొక్క ఫొటోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉమెన్ చూస్తా ఉంటే అప్పుడు యూజ్ చేస్తున్న వీల్ చైర్, ఈ ఉమెన్ ఫోటో కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంది. పెద్ద పెద్ద పెట్లు ఉంటాయి కదా స్టోర్ చేసుకోవడానికి, ఆ ఐటమ్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవి చూస్తుంటేనే మనకు అర్థం అవుతుంది, అంతా ఓల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా మనకి, వాషింగ్ పౌడర్, నిర్మా స్టైల్ టైప్ లో ఉన్నాయి అన్ని. చూడండి, లైఫ్ బై హెల్త్ సో పాపులర్ మనకి. ఇదిగోండి మన సోనీ టీవీ. ఈ సోనీ టీవీ కోసం అప్పుడు అందరి ఇంట్లో మంచి క్రేజ్ ఉంటా ఉండేది కదా. చిన్నప్పుడు మన ఇంటి దగ్గర ఎవరి దగ్గర అయితే ఆ టీవీ ఉంటుందో వాళ్ళ ఇంటికి పోయి మన సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. సో మాకైతే అవి గుర్తు వస్తా ఉన్నాయి చిన్నప్పుడు. సో ఈ రూమ్ లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్ కి సంబంధించిన ఎగ్జిబిట్స్ అయితే డిస్ప్లే చేశారు. ఆ టైంలో సోల్జర్స్ లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఈ రూమ్ లో మనకి ఎగ్జిబిట్స్ పెట్టారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్ కి సంబంధించినప్పుడు అక్కడ వెహికల్స్ కానీ అక్కడ జరుగుతున్న సిట్యువేషన్స్ అవన్నీ మనకి డిస్ప్లేలో ఇన్ఫర్మేషన్ పెట్టారు. ఇక్కడ ఇప్పుడు ట్రెంచెస్ ఉంటాయి కదా, కొంచెం హైడ్ అయ్యి ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏర్పరచుకున్న ట్రెంచ్ ఎలా ఉండేది ఇక్కడ మనం చూడొచ్చు. సో మనం ఇక్కడ ఎంటర్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆ రోజుల్లో మనం సోల్జర్స్ ఎలా ఫైట్ చేసేవాళ్ళు, ఆ ట్రెంచ్ లో హైడ్ అయ్యి యుద్ధాలు ఎలా చేసేవాళ్ళు అనేవి ఇక్కడ మనకి రిప్రజెంట్ చేశారు ఆర్ట్ రూపంలో. ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు మనం నిజంగానే ఒక వార్ జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆ ప్లేస్ లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. థియేటర్లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. సో అందులో మాకు 4th మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది వరల్డ్ వార్ 1 టైంలో సోల్జర్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండవలసి వచ్చింది అనేది చూపించారు. సో జర్మన్స్ ఇక్కడ సోల్జర్స్ పైన ఇన్వైట్ చేసినప్పుడు ఆ ఫ్రంట్ లైన్లో ఉన్న సోల్జర్స్ పడిన కష్టాలు, వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న వైలెన్స్, ఆ పైనుంచి బాంబులు పడుతున్నప్పుడు వాళ్ళ ట్రూప్లోనే రకరకాల మనుషులు చనిపోతూ ఉంటారు కదా ఆ టైంలో. సో వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గుండెల్లో ఉన్న భయాలు ఎలా ఉండేవి మనకి మూవీ రూపంలో ప్రజెంట్ చేశారు. నిజంగా సోల్జర్స్ ఆ వార్స్లో ఎలా స్ట్రగుల్ అయ్యారనేది మనం ఈ థియేటర్లో చూడొచ్చు.
ఓవరాల్ గా అదే మ్యూజియం. సో ఎల్లోరా టౌన్ ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ మ్యూజియం దగ్గర కూడా కాసేపు ఆగి ఆ ఎగ్జిబిట్స్ ని కాసేపు చూసుకోవచ్చు. ఆ బిల్డింగ్, దాని చుట్టూ ఉన్న సరౌండింగ్ ప్లేసెస్ ఇవంతా కూడా మనకి కాసేపు టైం స్పెండ్ చేయడానికి మంచిగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇదే మన బార్న్ హౌస్. మన మ్యూజియం నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ పక్కకు వస్తే ఇక్కడ మనకి ఇలాంటి ఈ యానిమల్స్ ని పెట్టుకోవడానికి అయితే ఒక ప్లేస్ ఉంది. దీన్ని హెరిటేజ్ బార్న్ అని కూడా అంటారు. రియల్ యానిమల్స్ అయితే లేవు కానీ ఇప్పుడు యానిమల్స్ ని ఎలా పెట్టేవాళ్ళు అనేది ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారు. ఇక్కడ మనకు ఒక డమ్మీ కౌ పిల్ల అయితే కనిపిస్తా ఉంది. బట్ మేబీ ఆ టైంలో మనకి రియల్ యానిమల్స్ ని ఇలాంటి వాటిలోనే ఉంచేవాళ్ళేమో. పదరా బాద్షా. వన్స్ మనం విక్టోరియా పార్క్ రీచ్ అయిన తర్వాత అక్కడ పార్కింగ్ స్పేస్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. వన్స్ పార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో దాంట్లోకి ఎంటర్ అయిపోవాలి. సో విక్టోరియా పార్క్ బేసికల్లీ మనకి డెన్స్ ట్రీస్లో నీడలో కొంచెం నడవడానికి బాగుంటుంది. జస్ట్ చెట్లన్నీ కొంచెం గుబురుగా ఉంటే దాని కింద మనం నడుస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే మనకి విక్టోరియా పార్క్ రాగానే అనిపిస్తుంది. ఇటువైపు వెళ్దాం. ఇటువైపు చాలా మంది నడుస్తూ ఉన్నారు. మేబీ ఇటు నుంచి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ స్టీప్ గా కనిపిస్తా ఉంది మనకి వ్యాలీ. అండ్ ఇక్కడ నుంచి ఆ గ్రాండ్ రివర్ ఫ్లో అయ్యేది మనం అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ జనాలందరూ ఆ ట్యూబ్స్ పట్టుకొని అక్కడ ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు ట్యూబింగ్ చేయడానికి. ఓవరాల్ గా ఆ లుక్ అయితే ఎలా ఉంది చూడండి. వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాము. సో ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనకి స్టేర్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే ఫుల్ స్టీప్ గా అయితే ఉంది. కొంచెం ఈ స్టేర్స్ దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని దిగాలి. We got some cherries from home. Now you can button. ఇప్పుడు మనం ఎల్లోరా టౌన్ లోకి వచ్చేసాం. ఈ టౌన్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం దీనికి ఇండియాతో ఉన్న ఒక కనెక్షన్. ఎల్లోరాని 1832లో కెప్టెన్ విలియం గిల్సన్ అనే వ్యక్తి స్థాపించారు. ఆయన స్కాట్లాండ్ కి సంబంధించిన ఒక బ్రిటిష్ ఆఫీసర్. ఈ ప్రాంతంలో గ్రాండ్ రివర్, వాటర్ ఫాల్స్ మరియు నీటి శక్తిని ఉపయోగించుకునే అవకాశాలు ఉండటంతో ఇక్కడ ఒక కొత్త టౌన్ ని నిర్మించుకోవచ్చని ఆయన భావించారు. మొదట ఈ సెటిల్మెంట్ ని ఇర్వైన్ సెటిల్మెంట్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఎల్లోరా అనే పేరు దీనికి ఎలా వచ్చిందంటే కెప్టెన్ విలియం గిల్సన్ కుటుంబానికి చెందిన ఒక షిప్ కి ఎల్లోరా అని పేరు పెట్టారు. ఆ షిప్ పేరు భారతదేశం ఫేమస్ ఎల్లోరా కేవ్స్ నుంచి ఇన్స్పిరేషన్ పొందింది. తర్వాత అదే పేరు ఈ కెనడియన్ టౌన్ కి కూడా వచ్చింది. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కదా. Baby, come closer. You're taking over me. Don't lose composure. I know this summer's where we're meant to be. Lights on the ceiling, your touch, all I feel. Drinks keep us spilling. This night so unreal. Bodies are breathing. We're lost in the heat. Baby, don't leave me. Just stay here with me. Baby, come closer. Baby, come closer. Baby, come closer. Baby, come closer, closer, closer. Baby, come closer. Your lips calling me. Watching people go by, back neck, back away, bell to back in, we back and move. Lights on the ceiling, your touch, all I feel. Drinks keep us spilling. This night so unreal. Bodies are breathing. We're lost in the heat. Baby, don't leave me. Just stay here with me. Baby, come closer. Baby, come closer. Baby, come closer. Baby, come closer, closer, closer. Baby, come closer. Your lips calling me. Oh my god. We're getting lower. Tonight is all we're gonna need. Ooh.
touch, all I feel. Drinks keep on spilling. This night so unreal. Bodies are breathing. We're lost in the heat. Baby, don't leave me. Just stay here with me. Baby, come closer. Baby, come closer. Baby, come closer. సో బేసికల్గా బెసిల్ పార్క్ లుక్ అయితే ఓవరాల్గా నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది చూడడానికి ఒక నార్మల్ పార్క్ లాగే ఉంటుంది. మన ఇంటి దగ్గర ఎలాంటి పార్క్స్ ఉంటాయో అలాంటి పార్క్ లాగే ఉంటుంది. కాకపోతే ఇట్ గాట్ సమ్ వాటర్ ఫాల్ ఆన్ ద సైడ్. సో ఇక్కడికి వచ్చి కాసేపు ఈ పార్క్ లో పిక్నిక్ లాగా ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంది. లోకల్ పీపుల్ అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ కైండ్ ఆఫ్ డాన్సెస్ అవి వేస్తా ఉన్నారు. సో నా దగ్గర ఒక ఓల్డ్ వీడియో ఉంది, అది మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. యూజువల్లీ జనాలందరూ ఫుల్ గా ఉన్నప్పుడు పార్క్ వైబ్ అయితే అలా ఉంటది. బేసికల్ గా ఈ రోజు మేము సండే ఈవినింగ్ అలా వచ్చాము, అందుకని కొంచెం వైబ్ డౌన్ అయింది. బట్ ఓవరాల్ నేచర్ కి సంబంధించి లుక్ అండ్ ఫీల్ అయితే అలాగే ఉంది. ఈ పాయింట్ లో మనకి మెయిన్ ఇంట్రెస్టింగ్ గా కనిపించేది ఒక వాటర్ ఫాల్స్. సో ఇందాక మీరు చూసారు కదా, ఒక స్టీప్ వాటర్ ఫాల్స్ అనేది ప్రవహిస్తూ ఉంటది ఈ బెసిల్ పార్క్ పక్కన నుంచి. సో అది కూడా ఒక చూడడానికి కంటికి కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ నుంచి మనం లాంగ్ షాట్ లో ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ నియర్ టొరంటో. ఇటువైపు వచ్చినప్పుడు మనము ఆ వైబ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అర్ధరాత్రి దెయ్యం వస్తుంది చూడండి.